ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మొదలవుతుంది నీకు నాకు మధ్య ఆట. ఇంకా అనుమానం ఎందుకు బావా? ఏదో చేసుంటుంది. డాక్టర్ గారు స్పష్టంగా చెప్తున్నారు కదా, చెల్లాయి చివరిసారిగా తీసుకున్న ఫుడ్లోనే పాయిజన్ కలిసిందని. ఏయ్, ఆ జ్యూస్లో ఏం కలిపావు? నువ్వు చేసే వెధవ పనులన్నిటికీ తిడుతుందని మా చెల్లెల్ని చంపేయాలని చూసావు కదూ? ఇంట్లో నుంచి బయటికి గంటేసిందన్న కోపం మనసులో పెట్టుకొని నా చెల్లెలు ప్రాణాలు తీయాలని ప్లాన్ చేశావు, అంతే కదూ? పోలీసులకు ఫోన్ చేయకుండా ఇంకా అలా చూస్తారేంటి? ఫోన్ చేయి బావా. దయచేసి అలా మాట్లాడకండి. అమ్మగారి విషయంలో నేనెందుకు అలా చేస్తాను? అమ్మగారి పైన నాకు చంపేంత కోపం ఎందుకుంటుంది? తిట్టినా కొట్టినా ఆవిడ దగ్గర ఉప్పు తిన్న విశ్వాసం నాకెప్పుడు ఉంటుంది. ఈ నాటకాలకేం తక్కువ లేదు. ఎప్పుడు చూడు ఇంట్లో మా చెల్లాయికి నచ్చని పనులు చేస్తూనే ఉంటావు. ఇంట్లో నుంచి నిన్ను గెంటేయించిందన్న ఆ పగ మనసులో పెట్టుకొని జ్యూసులో విషం కల్పించావు. జగదీష్, అలా ఎందుకు మాట్లాడుతున్నావు? అలాంటి పని తనెందుకు చేస్తుంది? అది కాదు బావా, చెల్లాయిని చంపాల్సిన అవసరం వీళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది మన ఇంట్లో? జగదీష్, అవును, అందరూ బంధువులే. పని వాళ్ళెవరున్నారు? తనేగా. ఎంత పవర్ఫుల్ పాయిజన్ ఇచ్చిందో ఏంటో. అత్తయ్య గారు బ్లడ్ వామిటింగ్స్ చేసుకుని అలా పడిపోయారు. మీరంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు కదా. బావగారు, ఇలాంటప్పుడు కూడా మంచితనం పనికిరాదు. మాకెవ్వరి మీద అనుమానం లేదు. ఈ చామంతే ఆ పని చేసుంటుంది. అసలు ఇదంతా ఎందుకు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చామనుకో, వాళ్లే దీంతో నిజం చెప్పిస్తారు. అయ్యగారు, నాకేం తెలీదు. ప్లీజ్ నా మాట నమ్మండి. అసలు మీరంతా ఏం చేస్తున్నారో అర్థం అవుతుందా? అమ్మ లోపల లాంటి సీరియస్ కండిషన్లో ఉంటే ఆవిడికి ఏం జరుగుతుందో, ఎలా సేఫ్గా బయటపడతారో అని ఆలోచించకుండా ఈ గొడవలన్నీ ఏంటి? రిపోర్ట్స్ వచ్చాక ఏం జరిగింది, ఎవరు చేశారని తెలిసాక అప్పుడు ఆలోచిద్దాం. ప్రతి దానికి చామంతి మీద నిందలు వేయడం మీ అందరికీ బాగా అలవాటైపోయింది. స్వామి, అమ్మకి నేనంటే ఇష్టం లేకపోవడం నా దురదృష్టం. కానీ మా అమ్మంటే నాకు ఎంత ప్రాణమో నీకు తెలుసు కదా. అమ్మకు ఏ చిన్న కష్టం వచ్చినా నేను తట్టుకోలేను. అలాంటిది మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఉంది. ఎందుకయ్యా ఇలా చేశావు? మహారాణిలా బ్రతికే మా అమ్మ అలా నెత్తురు కక్కుకొని పడిపోయి ఉంటే చూసి తట్టుకోలేకపోతున్నానయ్యా. మా అమ్మ ఎప్పట్లా బాగుండాలి. అమ్మకి ఏమీ కాకుండా చూడు స్వామి. మా అమ్మకి ఏమైనా జరిగిందంటే నేను బ్రతకలేను. ఎలాగైనా మా అమ్మని కాపాడు స్వామి. ఏంటి బాబు, మీరెందుకు ఏడుస్తున్నారు? అమ్మ నా పరిస్థితుల్లో చూసి ఏడవకుండా ఎలా ఉంటాను చెప్పు. అమ్మా అని పిలిచినందుకే అమ్మగారి కోసం ఇంతలా ఆరాటపడిపోతున్నారు. ఆ దేవుడు మీకు అన్యాయం చేయడు బాబు.
అమ్మగారికి ఏమీ కాదు. చెల్లాయిని చంపాల్సిన అవసరం వీళ్ళకి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది మన ఇంట్లో? ఒకరి కష్టం తీర్చమని సొంత వాళ్ళు అడగడం కంటే వాళ్ళకేమీ కాని వాళ్ళు ఎవరైనా ఆ స్వామికి దండం పెట్టుకుని వాళ్ళ కష్టం తీర్చమంటే ఆ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడంట. అమ్మగారిని కాపాడమని కన్నీళ్లతో ఆ దేవుణ్ణి వేడుకున్నారు. ఖచ్చితంగా అమ్మగారిని కాపాడతాడు బాబు. అమ్మగారికి ఏమీ కాదు. మీరు ధైర్యంగా ఉండండి. చామ్, నువ్వు ఇలాంటి పని చేయవని నాకు తెలుసు, కానీ వాళ్ళందరికీ తెలియదు కదా. కానీ మీ నాన్నగారికి రమమ్మకి మణిహారం విషయంలో ఏవో గొడవలున్నాయని రమమ్మ మీ నాన్నని జైల్లో పెట్టించడం ఇవన్నీ జరిగాయని నాకు నువ్వు చెప్పాకే తెలిసింది. అన్యాయంగా మీ నాన్నగారు జైల్లో ఉన్నారనే బాధలో ఆయనకు అలాంటి పరిస్థితి రావడానికి కారణం రమమ్మే అన్న కోపంలో పొరపాటున నువ్వు కానీ ఇలా ఏమైనా చేసావా? ఏం బాబు, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేను ఎంత కష్టాన్నైనా భరిస్తాను, కానీ ఒక మనిషి ప్రాణం తీస్తానా? అసలు అలా ఎలా అడగగలిగారు బాబు? అమ్మను అలా చూసేసరికి నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియటం లేచాం. ఆ డ్రింక్ లో పాయిజన్ కలపాల్సిన అవసరం ఎవరికి ఉంది? మీ బాధ నాకు అర్థం అవుతుంది బాబు. నన్నే అనుమానించారంటే మీరు లోపల అమ్మగారికి ఇలా జరిగినందుకు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థం అవుతుంది. సారీ చా, నేనిలా అడగకూడదు, కానీ మనసులో పెట్టుకొని నీతో మామూలుగా మాట్లాడలేకపోతున్నాను, అందుకే అడిగేశాను. మనసులో అనుమానం వచ్చినప్పుడు అది తీర్చుకోవడమే మంచిది బాబు. అడగకుండా మీలో మీరే బాధపడుతూ ఉంటే నాతో ఏం మాట్లాడలేరు, ఎప్పట్లా ఉండలేరు. అడగటం మంచిదేలే. నువ్వందరినీ అర్థం చేసుకుంటావు చా.